మనం కొత్తగా ఇంట్లోకి స్టీల్ ఐటమ్స్ తీసుకున్నప్పుడు ఇలా స్టిక్కర్ అయితే వస్తుంది కదా, ప్రతి దాని మీద వస్తుంది. అట్లాంటప్పుడు స్టిక్కర్ కొన్నిసార్లు మనం చేతితో తీస్తే అంత ఈజీగా రాదు. అందుకని చెప్పి నేను ఇక్కడ 2 టిప్స్ అయితే మీతో షేర్ చేస్తాను. ఫస్ట్ టిప్ అయితే మీకు డెఫినెట్గా యూజ్ అవుతుంది. చివరి వరకు చూడండి. ఇక నేనైతే 2 ప్లేట్స్ తీసుకొని 1, 2 డ్రాప్స్ ఆఫ్ ఆయిల్ అయితే అప్లై చేసుకున్నా. అప్లై చేసుకున్న తర్వాత 10 మినిట్స్ పక్కన పెట్టుకున్నా. ఇంకో 2 ప్లేట్స్ తీసుకొని హాట్ వాటర్ అయితే పోసుకున్నా అనమాట. ఇట్లా వాటర్ పోసుకున్న తర్వాత రెండింటిని కూడా నేను పక్కన పెట్టుకున్నా. అక్కడ ఎక్సెస్ ఆయిల్ ఉందని చెప్పి నేను తీసేసాను. ఎక్సెస్ ఆయిల్ కంప్లీట్‌గా తీసిన తర్వాత నేను ఇక్కడ స్టిక్కర్ లాగుతున్నాను చూడండి. చాలా ఈజీగా వచ్చింది. గమ్ కూడా ఏం అంటుకోలేదు. కంప్లీట్‌గా వచ్చేసిందనమాట స్టిక్కరు. అండ్ నేను ఒక క్లాత్ తీసుకొని ఇట్లా రబ్ చేశాను. నీట్‌గా వచ్చింది. సెకండ్ వన్ కూడా చూపిస్తున్నాను చూడండి ఎంత ఈజీగా వచ్చిందో. చూస్తున్నారు కదా మీరే ఎంత నీట్‌గా ఉందో. చూడండి రెండింటికి కూడా చాలా నీట్‌గా వచ్చింది. ఇప్పుడు నేను హాట్ వాటర్ పోసుకున్నా కదా, అది చూపిస్తాను చూడండి. నేను ఆల్రెడీ దానిపైన స్టిక్కర్ తీసేస్తే గమ్ అట్టనే ఉండిపోయింది. స్టిక్కర్ ఒకటే వచ్చింది. అయినా దానిపైన వాటర్ పోసాను. అదైతే ఇంకా పోతనే లేదు. క్లాత్‌తో కూడా గట్టిగా రుద్దినా సరే పోతలేదు. ఆయిల్‌దే మంచిగా వచ్చింది. వాటర్ అయితే అసలు రాలేదు. మళ్ళీ నేను దాన్ని స్క్రబ్‌తో రుద్దిన తర్వాత నీట్‌గా వచ్చిందనమాట. చూడండి నేను గోరుతో కూడా ఇట్లా రబ్ చేస్తున్నా అయినా కూడా రాలేదు. నాకు ఆయిల్‌తో తీసిందే మంచిగా అనిపించింది. నేనైతే ఇవి డీమార్ట్‌లో కొన్నా. నాకైతే 4 ప్లేట్స్‌కి 300 ఏమో పడింది కాస్ట్. ఈ వీడియో ఎప్పుడో తీసాను కానీ ఇప్పటికి కుదిరింది అప్లోడ్ చేయడానికి. ఈ టిప్ మీలో ఎవరికైనా తెలిస్తే నా కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. తెలియకపోతే మాత్రం ఇంట్లో డెఫినెట్‌గా ట్రై చేయండి. మీకైతే యూజ్ అవుతది. అండ్ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఛానల్‌ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. ఫాలో ఫర్ మోర్. బాయ్.